ప్రైజ్ లార్డ్ అండి. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు. హల్లెలూయా. నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉండు అని ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడండి. అంటే చేయని తప్పులకి మనుషుల చేత మీరు నిందింపబడుతున్నారా? ఒకవేళ ఆ నిందలను బట్టి తట్టుకోలేక కృంగిపోతున్నారా? అయ్యా మరేంటి నా పరిస్థితి అని చెప్పి దేవుని యొద్ద రోధిస్తున్నారేమో, మరి రకరకాలుగా మరి గుండె పగిలేలాగా ఎవరికి చెప్పుకోవాలో తెలియక మరి మదన పడుతున్నారేమో. మరి దేవుడు ఏమంటున్నాడంటే, ఏ జనులైతే మిమ్మల్ని ఈ విధంగా నిందించి హింసిస్తున్నారో వాళ్ళ ఎదుట స్థిరపడి ఉండినట్లుగా నేను మిమ్మల్ని చేసేదను అని. మనకంటూ అంటే ఈ విధంగా బాధపడుతున్న వాళ్ళకి ఒక సమయం అంటూ వస్తుందండి. అంటే మనకంటూ ఒక టైం వస్తుంది. మరి ఆ టైంని దేవుడు తెచ్చి ఉన్నాడు. ఆ టైం ఎక్కడికి పోదని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ నిందలను బట్టి మరి అవమానాలను బట్టి ఏంటి నా పరిస్థితి అని కృంగిపోతున్నట్లయితే మరి ఈ యొక్క వాక్యము మనందరి కోసమే. మరి ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.